కృపావార్త అనే కార్యక్రమం ద్వారా మహోన్నతుని సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంగతిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, దేవుడు మెచ్చే నైవేద్యము ఏది? దేవుడు మెచ్చే నైవేద్యము ఏది? నైవేద్యం అనగానే మీలో చాలామందికి తెలుసుండాలి. దేవుడు స్వీకరించే ఒక పదార్థం వంటిది, దేవుడు ఇష్టపడే ఒక పదార్థం వంటిది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనుషులు అనేకమైనటువంటి విశ్వాసాలను కలిగి ఉన్నారు. వారి వారి విశ్వాసాలలో వారి వారి దేవుళ్లకు ఇష్టమైనటువంటి నైవేద్యాలంటూ కొన్ని ఉంటాయి. వారి వారి దేవుళ్లకు ఇష్టమైనటువంటి నైవేద్యములు కొన్ని ఉంటాయి. అందుచేతనే ఎవరినైనా ఈ విషయాన్ని గురించి మనం అడుగుతున్నప్పుడు, మా దేవునికి ఫలానా నైవేద్యం అంటే ఇష్టమండి అంటూ ఉంటారు. ముఖ్యంగా ఇండియా దేశంలో విశ్వాసాలకు కొదువు లేదు, దేవుళ్లకు కొరత లేదు. చాలామంది దేవుళ్ళు ఉన్నారు, కోట్ల కొలదిగా దేవుళ్ళు ఉన్నారు. కొంతమంది మనుష్యులను మనం అడుగుతున్నప్పుడు వారు మా దేవునికి ఫలానా పదార్థం అంటే ఇష్టమండి అంటూ ఉంటారు. వీరు ప్రత్యేకంగా వారి విశ్వాసాన్ని బట్టి వారి దేవుని కొరకు ఒక పదార్థాన్ని తయారు చేసి కూడా పట్టుకెళ్తూ ఉంటారు. ప్రకృతిలో లభించినది లభించినట్టుగా కాకుండా మనం చాలా పదార్థాలను వండుకుంటాం, తయారు చేసుకుంటాం. ఒక స్వీట్ పదార్థం, లేకపోతే ఒక హాట్ పదార్థం, ఇలా మన నాలుక కోరుకున్నటువంటి రుచిని బట్టి మనము ఆయా వెరైటీస్ తయారు చేసుకుంటూ ఉంటుంటాం. ఇలా తయారు చేసినటువంటి వంటకాలను కూడా ఆయా విశ్వాసాలను బట్టి ఆయా దేవుళ్లకు ఆయా భక్తులు నైవేద్యములుగా తీసుకుని వెళుతూ ఉంటారు. మీరు చాలాసార్లు వినుండాలి ఈ మాటలు. మా దేవునికి పాయసం అంటే బాగా ఇష్టం అండి, మా దేవునికి పరవన్నం అంటే బాగా ఇష్టం అండి. నిజానికి ఆ దేవునికి ఇష్టమో లేదో తెలియదు, కానీ వీరికి మాత్రం ఇష్టమై ఉండాలి. ఎందుకంటే అక్కడ పెట్టింది మరలా తెచ్చుకుని తినేది వీరే కదా. అక్కడ పెట్టింది మరలా ప్రసాదంగా తెచ్చుకుని తినేది వీరే కదా. మా దేవునికి ఫలానా ఫలం అంటే ఇష్టమండి, మా దేవునికి ఫలానా వంటకం అంటే ఇష్టమండి, దానిని మేము నైవేద్యముగా తీసుకుని వెళతాం అని కొందరు భక్తులు వారి విశ్వాసాన్ని బట్టి వారు నమ్మినటువంటి దేవుళ్ళ యొద్దకు తీసుకుని వెళుతూ ఉంటారు. నేను సాధారణంగా ఎవరో విశ్వాసాన్ని గురించి మాట్లాడను, ఎవరి విశ్వాసం వారిది. అయితే నేను నమ్మినటువంటి నా దేవుని గురించి ప్రకటించడానికి ఎల్లప్పుడూ నేను ముందుంటాను. నా నోరున్నదందుకే, నా జీవితం అందుకే, దేవుడు నాకు ఆయుష్నిచ్చినదందుకే, నా జీవితకాలం అంతా దీని కొరకే. నా దేవుని గుణగణాలను ప్రచురము చేయు నిమిత్తము నేను ఏర్పాటు చేయబడ్డాను. అంతే తప్ప మిగిలిన వారి యొక్క విశ్వాసాలను కించపరచడానికి కానీ వారిని అవహేళన చేయటానికి కానీ నేను ఎప్పుడూ ఆలోచించను, ఇష్టపడను. అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కనుక, నైవేద్యము అంటే ఏమిటో మీకు తెలియాలి గనుక, ప్రపంచంలో అనేక మంది భక్తులు ఆయా విశ్వాసాలను కలిగి ఉన్నారు. వారు నమ్మినటువంటి దేవుళ్లకు ఆయా పదార్థాలు ఇష్టమని చెప్పి వారు ప్రత్యేకంగా తయారు చేసి మరీ తీసుకుని వెళుతూ ఉంటారు. వేలం పాటలు పాడుతూ ఉంటారు. వాటిని మరలా స్వాధీనం చేసుకుంటారు, వాటిని మరలా ఆరగిస్తారు, పంచిపెడతారు, ప్రసాదాలు అంటారు. అయితే నేను నమ్మినటువంటి నా దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటో ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా అందరూ వినండి. నేను నమ్మినటువంటి నా దేవునికి ఇష్టమైన నైవేద్యం, పరలోకమందున్న దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన మాటలను వ్రాయించినటువంటి దేవుడు ఇష్టపడే నైవేద్యం ఏమిటి?
మీరు ఒకవేళ ఏమైనా అనుకుంటున్నారా? మీరు నమ్మినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యం అనగానే ఏంటుంటుందబ్బా? అదేమైనా వంటకమా? లేకపోతే ఎక్కడైనా అరుదుగా లభించేటువంటి ఒక ఫలమా? ఏదైనా ఒక కాయగూర వంటకమా అని ఏమైనా మీరు ఆలోచన చేస్తున్నారా? ప్రపంచంలో ఏ భక్తుడు కూడా తన దేవునికి ఇటువంటి నైవేద్యాన్ని ఎప్పుడూ కూడా ఇచ్చి ఉండడు. ఇచ్చి ఉంటే నిజంగా ఇదిగో నా దేవుని మాదిరిగానే ఆ దేవుడు కూడా ఉన్నాడేమో అనుకుందును. నిజంగానండి, నేను నమ్మినటువంటి దేవుడు కోరుకునేటువంటి నైవేద్యం, ఈ ప్రపంచంలో కోట్ల కొలదిగా దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా అటువంటి నైవేద్యాన్ని కోరుకోలేదండి. ఇదండి ఇక్కడ ఆశ్చర్యం. ఇదండి ఇక్కడ ఆశ్చర్యం. ఇప్పుడు మీకు ఆశగా ఉందా? మీరు నమ్మిన దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంది. అంత ప్రత్యేకత ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ నైవేద్యం ఏమిటో తెలుసా? చాలా వింతైనది, చాలా విశేషమైనది, ధర్మానుకూలమైనది. నిజముగా దేవుడు అన్నవాడు నైవేద్యాన్ని స్వీకరించాలి అనుకుంటే ఇదిగో ఇటువంటి నైవేద్యమునే స్వీకరించాలి అని అనిపించేది. ఆ నైవేద్యం ఏమిటి అనగానే మనిషిలోని మంచితనం, మనిషిలోని నీతిగల ప్రవర్తన, మనిషిలోని పరివర్తన, వీటిని దేవుడు నైవేద్యములుగా కోరుకుంటున్నాడు. ప్రపంచంలో ఇంకా చాలామంది నేను నమ్మిన దేవుణ్ణే నమ్ముకుంటున్నా కానీ వారికి కూడా ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. అసలు నేను నమ్మిన దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని వారు గ్రహించక ఉండుండొచ్చు. కానీ నేను తెలుసుకున్నాను, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన కృప. నేను నమ్మిన దేవుడు నా నుండి కోరుకుంటున్నటువంటి నైవేద్యం ఏమిటి? ఈ సర్వ సృష్టిని ఆయనే తయారు చేశాడు. ప్రతి పదార్థాన్ని ఆయనే కలిగించాడు. ఇందులో నుండి దేనిని కూడా ఆయన నైవేద్యంగా కోరుకోవటం లేదు. మనము తింటున్నటువంటి ఆహార పదార్థాలలో దేనిని కూడా ఆయన నైవేద్యముగా కోరుకోవటం లేదు. మనము చూస్తున్నటువంటి పువ్వులలో, ఫలములలో, కాయగూరలలో దేనిని కూడా ఆయన నైవేద్యముగా కోరుకోవటం లేదు. మనము తయారు చేసినటువంటి వంటకములలో దేనిని కూడా ఆయన నైవేద్యముగా కోరుకోవటం లేదు. మరి ఏది ఆయనకు కావలసిన నైవేద్యం అనగానే, ఓ మనిషి, నీలోని మంచితనమే నాకు నైవేద్యం, నీలోని భక్తే నాకు నైవేద్యం, నీలోని నీతే నాకు నైవేద్యం, దానిని ఇవ్వగలవా అని నేను నమ్మిన దేవుడు అడుగుతున్నాడు. ఇదిగో ఈరోజు నేను ఆ నైవేద్యమునే ప్రతిరోజు దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను, సఫలీకృతుడనవుతున్నాను. అది దేవుడు నాకు అనుగ్రహించిన కృప. నా దేవునికి నిజంగా ఒక పులిహోర ఇష్టం అనుకోండి, లేకపోతే ఒక బిర్యానీ ఇష్టం అనుకోండి, లేకపోతే ఒక జామపండు ఇష్టం అనుకోండి, దానినే ప్రతిరోజు అర్పించడానికి నేను ప్రయత్నం చేద్దును. కానీ ఒక నరుని వలె, ఒక నరనాలిక కలిగి ఈ పదార్థాలను తింటూ ఆనందించే దేవుడు కాదు నా దేవుడు. నేను నమ్మిన దేవుడు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. ఆయన ఆత్మ. ఆయన నరుడు కాదు, ఆయన ఆత్మ. సర్వశక్తిమంతుడైన ఆత్మ, సృష్టికర్త అయిన ఆత్మ. ఆయన కోరుకుంటున్నటువంటి నైవేద్యము ఏమిటి అనగానే నాలోని నీతి, నాలోని మంచితనం, నాలో న్యాయం, నాలో ధర్మం. నిజంగా ఆ మాటలు వింటూ ఉంటేనే ఈయనే కదా దేవుడంటే అని మనసులో సుస్థిరమైనటువంటి భావన కలుగక మానదు. నిజంగా యథార్థంగా ఆలోచన చేస్తే దేవుడంటే ఇలాగే కదా ఉండాలి. ఏదో నేను తెచ్చినటువంటి పదార్థాలను అపేక్షించి వాటిని తింటాను అనేటువంటి వాడు దేవుడా? నేను వండినటువంటి వంటకాలను స్వీకరించి నేను వీటిని ఆరగిస్తాను, నువ్వు వెళ్ళు బాబు అని చెప్పేవాడు దేవుడా? నాలో న్యాయమును, నాలో నీతిని, నాలో మంచిని కోరుకుంటున్నవాడే కదా దేవుడు. దానిని ఒక నైవేద్యముగా తీసుకుని రమ్మంటున్నాడు దేవుడు. ఆయనే కదా దేవుడు. ఇప్పుడు మీకు ఒకవేళ సందేహం రావచ్చు, అదేంటంటే నిజంగా దేవుడు
ఒక నైవేద్యముగా మీలో మంచితనాన్ని, మీలో నీతిని, మీలో న్యాయమును కోరుకుంటున్నాడని పరిశుద్ధ గ్రంథంలో ఉందా, లేక మీ మాటలే ఈ విధంగా పలుకుతున్నాయా అని ఒకవేళ మీకు సందేహం రావచ్చు. నేను ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో లేని మాటను ప్రకటించటానికి ప్రయత్నం చేయను. అలా ప్రకటిస్తే అది నా మాట అవుతుంది, దేవుని మాట కాదు కదా. దేవుని మాటనే మీకు చెప్పాను. ఇప్పుడు మీకు ఆ నిదర్శనాన్ని, ఆ సాక్ష్యాన్ని, ఆ రుజువును పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యము. దేవుడు ప్రకృతిలో ఉన్న పదార్థాలను నైవేద్యముగా కోరుకోవటం లేదు. మనిషి చేసినటువంటి వంటకములను నైవేద్యముగా కోరుకోవటం లేదు. మనిషిలో పరివర్తన కోరుకుంటున్నాడు. మనిషి నీతి న్యాయములను అనుసరించి బ్రతకాలను కోరుకుంటున్నాడు. అదే నాకు నైవేద్యం అంటున్నాడు. అదే నాకు నైవేద్యం. మనుష్యులు తీసుకొచ్చినటువంటి పదార్థాలు కాదు, మనుష్యులే మారాలి, నా కొరకు బ్రతకాలి, నీతి న్యాయములను అనుసరించాలి, వారే నాకు నైవేద్యం అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ రుజువులను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా మీరు పరిశీలించండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. అర్థమవుతుందా మీకు? చెదరిపోయినటువంటి దేవుని జనులు, ఆయనకు ప్రార్థన చేయు ఆయన జనులు. అంటే చెదరిపోయారు, చెదరగొట్టబడ్డారు, చెరపట్టబడ్డారు, కూషు దేశపు నదుల అవతలకు పంపబడ్డారు. అయినప్పటికీ నీతిని, న్యాయమును, యథార్థతను వారిలో కొందరు విడిచిపెట్టలేదు. శేషముగా వారు దేవునికి మిగిలి ఉన్నారు. వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అట్టివారు దేవుని కొరకు మరల నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. చూసారా? ఇది నా స్వంత మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట. దేవునికి కావలసిన నైవేద్యం ఏమిటి? పరలోకమందున్న దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యం ఏమిటి? మార్పు నొందిన మనుష్యులే ఆయనకు నైవేద్యం. పరివర్తన నొంది వారి బ్రతుకులను మార్చుకొని నీతిని, న్యాయమును వెంటాడుతూ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి ప్రజలే ఆయనకు నైవేద్యం. అంతే తప్ప ఏదో మనిషి చేసినటువంటి వంటకాన్ని తినేటువంటి వాడు కాదండి పరలోకమందున దేవుడు. మనుషులలో మార్పును ఆయన కోరుకుంటున్నాడు. నిజంగా భక్తి అంటే అదే కదండి. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మనం చేసినటువంటి వంటకాలు దేవునికి కావాలి అనుకుంటే మనలో మార్పు ఎప్పుడు మొదలవుతుంది? మనలో పరివర్తన ఎప్పుడు వస్తుంది? అందుకే కాబోలు బహుశా ప్రపంచవ్యాప్తంగా మనుషులలో ఇంకా పరివర్తన రాలేదు. భక్తి అయితే చాలా ఉంది. ఏదైనా ఒక పండుగ జరిగింది అనుకోండి, కిక్కిరిసిపోతారు ప్రజలు. ఏదైనా ఒక ఉత్సవం జరుగుతుంది అనుకోండి, కిక్కిరిసిపోతారు ప్రజలు. మనం అనుకుంటాం, భక్తులు ఎంతమంది ఉన్నారా? కిక్కిరిసిపోయింది ఆ ప్రాంతం అంతా, ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. తొక్కిసలాట. ఒకవైపు ఆ కానుకలు చూస్తే కోట్లాది రూపాయల కానుకలు. భక్తులు ఎంతమంది ఉన్నప్పుడు మరి సమాజం ఏంటి ఎలా ఉంది? నేరపూరిత సమాజం. దొంగలున్నారు, వ్యభిచారులున్నారు, నరహంతకులున్నారు, అక్రమకారులున్నారు, అవిధేయులున్నారు. అంటే వీరందరూ కూడా నిజంగా భక్తులు కారన్నమాట. ఏదో మా దేవునికి కావలసిన పదార్థాన్ని మేము తయారు చేసుకుంటున్నాం, తీసుకెళ్తున్నాం, ఇచ్చేస్తున్నాం, మాలో మార్పు దేవునికి ఎందుకు అని అనుకుంటున్నారు వారు. కనుక వారు మారటం లేదు. కానీ నిజంగా పరిశుద్ధ గ్రంథము చెంతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాటలను అర్థం చేసుకోగలిగితే దేవుడు నేను తీసుకుని వచ్చేటువంటి పదార్థాలను కోరుకోవటం లేదు, కానీ నాలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. నేను మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నన్నే దేవుడు ఒక నైవేద్యంగా రమ్మంటున్నాడు. మారిపోయినటువంటి నన్నే ఒక నైవేద్యముగా రమ్మంటున్నాడు. అలాగని పాపాత్ములను ఆయన నైవేద్యముగా స్వీకరించటం లేదు. ప్రపంచంలో
ఏ మనిషి అయినా ఎలా బ్రతికినా నాకు నైవేద్యమే అని అనటం లేదు. చెదరిపోయిన వారిలో దేవునికి ప్రార్థన చేసేవారు, విశ్వాసమందున్నవారు, దేవుని యొక్క మార్గమును అనుసరించుచున్నవారు, వారు దేవుని కొరకు ఒక నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. ఈ మాటల యొక్క పరమార్థం ఇంకా మీకు చక్కగా లోతైనటువంటి వివరణతో అర్థం కావాలి అంటే క్రొత్త నిబంధన దగ్గరకు మనం వెళ్ళాలి. ఈ మాటలు కేవలం ఇక్కడ మాత్రమే వ్రాయబడలేదు, క్రొత్త నిబంధనలో మరొకసారి ప్రస్తావించబడ్డాయి. అక్కడికి వెళితే నిజంగా దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యం ఎంత గొప్పగా ఉండాలో మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనుషులను నైవేద్యముగా దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడో, ఎటువంటి మనుషులను నైవేద్యముగా ఆయన కోరుకుంటున్నాడో క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యమును మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, మొట్టమొదట ఇక్కడికి వచ్చినటువంటి క్వాలిటీ ఏంటో చూడండి, పరిశుద్ధము. దేవుని కొరకు నైవేద్యముగా తీసుకుని రాబడుచున్నటువంటి జనులు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరిని పడితే వారిని దేవుడు నైవేద్యముగా స్వీకరించడం. మేము పాపాత్ములుగానే ఉంటాము, మా పాపములు మావే, మా దుష్ట ప్రవర్తన మాదే అని దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎలా స్వీకరిస్తాడు? అట్టివారిని దేవుడు కోరుకోవటం లేదు, పరిశుద్ధులుగా మారండి అని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టివారే నాకు నైవేద్యం అంటున్నాడు ఆయన. చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా, అంటే దేవుడు కోరుకుంటున్నా, దేవుడు స్వీకరించదగిన, దేవుడు ఆశించుచున్నా. ఏం కోరుకుంటున్నాడు? నేను నమ్మిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇదండి దేవుని సేవ అంటే. దేవుడు వాత్సల్యతతో ఉన్నాడు. నిజంగా ఆయనకు ఈ నైవేద్యం కావాలి, కోరుకుంటున్నాడు. ఏమిటా నైవేద్యం? మీరు పరిశుద్ధులుగా మారాలి. మీరు పరిశుద్ధులుగా మారితే మీరు దేవుని కొరకు సమర్పింపబడేటువంటి ఒక నైవేద్యముగా కనిపిస్తున్నారు. అప్పుడు ఆ నైవేద్యము దేవునికి అనుకూలమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. మరలా అలాగని మృతదేహాన్ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇదే నీకు నైవేద్యం అంటే కుదరదు. సజీవ యాగముగా నీవు బ్రతికుండగానే మార్పు నొందినవాడవై, నీ హృదయమును దేవునికి లోపరుచుకున్నవాడవై, దేవుని చిత్తమును నెరవేర్చుటకు పరిపూర్ణముగా సిద్ధపడినవాడవై దేవుని సన్నిధికి రాగలిగితే నీవే దేవునికి ఒక నైవేద్యము. నీ సొమ్ము దేవునికొద్దు. నీవేదో ప్రకృతిలో నుండి ఒక పదార్థాన్ని తీసుకుని వచ్చి దేవునికి ఇస్తానంటే అది దేవునికొద్దు. నీవేదో ఒక మంచి రుచి కలిగినటువంటి వంటకాన్ని చేసుకుని వచ్చి దేవునికి ఇస్తాను అంటే అది వద్దు. నీవు మారాలి, మారిన నీవు నా కొరకు బ్రతకాలి, నీవే నాకు నైవేద్యం అంటున్నాడు దేవుడు. ఇటువంటి కోరికతో ఉన్న దేవుణ్ణి ప్రపంచంలో ఇక ఎవరినైనా మీరు చూపించగలరా? ఆయా విశ్వాసాలు, ఆయా దేవుళ్ళు, వారికి కావలసినటువంటి ఏవేవో పదార్థాలు. కానీ నేను నమ్మినటువంటి దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యం ఏమిటో తెలుసా? ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా, నిర్దోషిగా దేవుడు నైవేద్యముగా కోరుకుంటున్నాడు. నీవు పరిశుద్ధుడుగా, నిర్దోషిగా నాకు నైవేద్యముగా కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవునికి అనుకూలమైన నైవేద్యము. ఇలా జరిగిస్తేనే మీరు యుక్తమైన సేవ జరిగించినట్టు. ఇదే అసలు సిసలైన దేవుని సేవ అని పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది. ఈ విధమైనటువంటి నైవేద్యములుగా మనుషులు మారితే అప్పుడు కదండి భక్తికి ఒక అర్థం వచ్చినట్టు. అప్పుడు కదండి మనుషులు నిజంగా దేవుని దగ్గరకు వస్తున్నారు అంటే వారి ప్రవర్తన మారినందుకు
సంతోషించదగినటువంటి సమయం వచ్చినట్టు. లేదంటే అదిగో దేవునికి ఏదో ఒక పదార్థం కావాలంట, ఆ పదార్థాన్ని మనం తయారు చేసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చేద్దాం, తిరిగి వచ్చేద్దాం, మన బ్రతుకులు మనవి, మన ఇష్టాలు మనవి, మన ఆలోచన మనది, మన ప్రవర్తన మనది అనుకుంటే ఇక మనిషి దేవుని దగ్గరకు వెళ్ళడం ఎందుకు? అసలు ఆ భక్తిలో అర్థమేముంది? అసలు ఆ భక్తిలో అర్థమేముంది? దేవుని దగ్గరకు వెళ్ళడం, ఆయనకు నచ్చిన పదార్థం అంటూ ఏదో ఒకటి మీరు అనుకోవటం, అది తీసుకుని వెళ్ళి ఇచ్చేయటం, తిరిగి వచ్చేయటం, మరలా మీ ప్రవర్తన మీదే, మీ ఆలోచన మీదే, మీ విధానం మీదే అన్నప్పుడు ఎందుకు అసలు ఆ భక్తి? అందులో ఏమైనా అర్థం ఉందా? అందులో ఏమైనా అర్థం ఉందా? మీనింగ్ ఉందా? కానీ ఇక్కడ మీనింగ్ ఉంది, సుపీరియర్ మీనింగ్ ఉంది ఇక్కడ. అదేమిటంటే నీలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. నీవిచ్చే పదార్థం ఆయన ఆకలి తీర్చుతుందా? ఆయన మనవలే ఒక జీర్ణ వ్యవస్థను కలిగి ఉండి, మనవలే ఒక శరీరాన్ని కలిగి ఉండి మనం ఇచ్చే పదార్థాలను తింటున్నాడు ఆయన? పదార్థాలను లోపల వేసుకుంటున్నాడు ఆయన? లేదు. మనలోని నీతిని కోరుకుంటున్నాడు. మనలని పరిశుద్ధమైనటువంటి జనముగా ఆయన ఒక నైవేద్యముగా స్వీకరించాలనుకుంటున్నాడు. ఈ విషయం ఎవరికి అర్థమవుతుందో వారు జీవము కలిగిన దేవునిని కనుగొనినట్టు, వారికి భక్తి యొక్క పరమార్థం అర్థమైనట్టు, వారు నిత్యత్వపు మార్గమును కనుగొనినట్టు. మనం పరిశుద్ధులుగా మారాలంటే ఇదిగో దేవుడు అనుగ్రహించిన ప్రణాళిక పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమందు మీరు విశ్వాసం ఉంచండి, బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడండి, మీరు జరిగించిన పాపములు కడిగివేయబడతాయి, ఇక మీదట మీరు పరిశుద్ధులుగా నీతిమంతులుగా వాక్యమును అనుసరించి నడుచుకోండి అని దేవుడు తెలియజేశాడు. ఈ విధముగా మనము పరిశుద్ధులుగా మారి దేవుని సన్నిధికి రాగలిగితే మనమే నైవేద్యముగా దేవుని కొరకు సమర్పింపబడుతున్నాము. ఇదేనండి నేను నమ్మిన దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యం. ఈ నైవేద్యాన్ని ఇప్పుడు మీరు కూడా ఇవ్వగలరా? ఇవ్వగలిగిన అవకాశం ఉంది. కానీ మీ మనస్సు మారాలి. మీరు ఈ మాటలను నమ్మాలి. మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన మార్గమును గ్రహించాలి. మీ మనోనేత్రములు తెరవబడాలి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఈ విషయం అంతా అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. లేదంటే వద్దండి, నేను ఏదో ఒక పదార్థాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చేస్తాను, నా ఆయుష్కాలం అంతా నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను అని మీరు వెనక్కి వెళ్ళిపోతారు. అది మీ ఇష్టం. కానీ నిజమైతే, యథార్థమైతే, సత్యమైతే ఇదే. ఇదిగో దేవుడు మిమ్మును పరిశుద్ధులుగా మారమంటున్నాడు. పరిశుద్ధులుగా మారినటువంటి మీరే నాకు నైవేద్యం అంటున్నాడు. అట్టి సేవ యుక్తమైనది అని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి పౌలు గారు ఆ తరువాత ఆయన యొక్క జీవిత విధానంలో కూడా ఇదే ప్రవర్తనను చూపిస్తున్నారు. దేవునికి ఆయన్ను అప్పగించుకున్నారు, తన్ను తాను దేవునికి సమర్పించుకున్నారు, పరిశుద్ధునిగా దేవునికి సమర్పించుకున్నారు, దేవునికి ఒక నైవేద్యం అయిపోయారు. అలాగే ఆయన దేవుని సేవను జరిగిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి సహోదరుల యొద్ద నుండి ఎటువంటి పైకమును కానీ పదార్థాలను కానీ ఆయన ఆశించటం లేదు. ఆయన ఈ విధానాన్ని మరలా తన చుట్టూ ఉన్నటువంటి తన సహోదరులకు నేర్పిస్తూ ఏమంటున్నారో తెలుసా? నేను మీ సొత్తును కోరుకోవటం లేదు, మిమ్మునే కోరుకుంటున్నాను అని తెలియజేస్తున్నారు. ఆ మాటలను కూడా మీరు చూడండి. ఒక ఉదాహరణగా పౌలు గారు బారిపోయారు. పరలోకమందున్న దేవుని యొక్క మనస్సు ఏమిటో గ్రహించినటువంటి అపోస్తలుడైన పౌలు తాను ఒక ఉదాహరణగా మారిపోయాడు. ఇదిగో దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ధనాన్ని సంపాదించుకోవడం కాదు, ఏవేవో పదార్థాలను సంపాదించుకోవడం కాదు, ఏవేవో సుఖాలను పొందడం కాదు. దేవుడు ఎటువంటి మనస్సుతో ఉన్నాడో నేను కూడా అటువంటి మనస్సుతోనే ఉండాలి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరునూ కలిగి ఉండండి అని చెప్పినటువంటి ఆయన అదే మనస్సుతో ఉన్నాడు. చూడండి, అదే మనస్సుతో ఉన్నాడు. నేను మీ సొత్తును కోరుకోవటం లేదు, మిమ్మునే కోరుకొనుచున్నాను అంటున్నాడు. ఆ రోజు దేవుని వాక్యాన్ని ఒక అపోస్తలుని హోదాలో ప్రకటిస్తూ అనేక ప్రాంతాల యొద్దకు ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను తీసుకుని వెళుతూ ఎవరి దగ్గర ధనాన్ని ఆశించటం లేదు, ఆయన సంచిని నింపుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇదిగో మీరు మారండి, మీరు మారితే అదే నాకు 10,000 అంటున్నాడు.
మీరు పరిశుద్ధతను అపేక్షించండి, మీ ప్రవర్తనను చక్కదిద్దుకోండి, మీరు దేవుని కొరకు బ్రతకండి, మీరు నీతిమంతులుగా మారిపోండి, అదే నాకు 10,000. మీ సొత్తు నాకు అవసరం లేదు, మీరు మారితే అదే నాకు కావలసిన సంగతి అని పౌలు గారు మాట్లాడుతున్నారంటే నిజంగా ఈ భావన ఆయనకు అర్థమైంది, అపోస్తలులకు అర్థమైంది. ఇదిగో ఈరోజు ఈనాటి వరకు కూడా ఈ భావన వచ్చి నాకు కూడా అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. చూడండి ఆయన పలికినటువంటి మాటలు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ యొద్ద నుండి ఏదో కోరుకుంటున్నానని మీరు అనుకోకండి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మీకు భారముగా నేను ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా అని కూడా ఆయన అంటున్నారు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆస్తి కూర్చడం కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చుతారు కదా. అట్టి మాదిరిగా ఇదిగో ఈ 3వ పర్యాయము మీ దగ్గరకు నేను వస్తున్నాను. మీ దగ్గర ఏదో ఆశించి నేను మీ వద్దకు రావటం లేదు, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. అంటే మీలో పవిత్రత కావాలి, మీలో పరిశుద్ధత కావాలి, మీలో నిర్దోషత్వం కావాలి, మీలో నీతి కావాలి. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మన దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యము ఏమనుకుంటున్నారు? మనలనే ఆయన కోరుకుంటున్నాడు. మనలను ఏ విధంగా కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, నిర్దోషులుగా మారాలని కోరుకుంటున్నాడు, నీతిని అనుసరించాలని కోరుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఆ నైవేద్యాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. ఏదో ఒక పదార్థాన్ని దేవుని దగ్గర పెట్టి చేతులు దులుపుకోవడం కాదు, మన ప్రవర్తననే మార్చుకొని, ఇదిగో తండ్రి నన్ను నేనే నీకు పరిశుద్ధునిగా సమర్పించుకుంటున్నాను, నా జీవితం నీదే తండ్రి, నీ ఇష్టానుసారముగా నేను బ్రతుకుతాను తండ్రి అని మీరు ఆయన సన్నిధిలో ప్రోక్షింపబడినప్పుడు మీరు దేవునికి ఒక మంచి నైవేద్యంగా మారిపోయినట్టు, దేవుడు స్వీకరించే, దేవుడు కోరుకుంటున్నటువంటి నైవేద్యముగా మీరు మారిపోయినట్టు. అలాగే మీరు మీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించు నిమిత్తము బయలుదేరుతున్నప్పుడు వారి యొద్ద నుండి ఏదో ఆశించి కాకుండా వారు నీతిగల ప్రవర్తనలోనికి రావాలనేటువంటి తపనతో దేవుని సేవను జరిగించండి. దేవుడు కలిగి ఉన్న మనస్సునే, క్రీస్తు కలిగి ఉన్న మనస్సునే మీరు కూడా కలిగి ఉండండి. అప్పుడు నిజంగా ఈ వాక్యమంతా మీలో ప్రతిఫలిస్తుంది. ప్రియులారా, ఈ చక్కని పాఠమును గ్రహించిన వారై ఇక మీదట దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి నైవేద్యముగా మీరు మారి అనేకులను దేవుని కొరకు నైవేద్యముగా మార్చుటలో దేవుని సేవను ఉన్నతముగా నాతో పాటు జరిగిస్తారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్న తండ్రి, ఈ భూ ప్రపంచంలో సర్వకాలములలో మీ వంటి దేవుడు ఎవ్వరూ నాకు కనిపించలేదు. నాయనా తండ్రి, మీరు కోరుకుంటున్నటువంటి నైవేద్యము మాలోని మార్పు, మాలోని పరిశుద్ధత, మాలోని నీతి, ఇంత గొప్పదైనటువంటి ఆలోచనను మీరు కలిగి ఉండి నాయనా ఆ ఆలోచనను మాతో పంచుకుంటూ మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలను మాకు నేర్పినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయనా, మీ కృపను బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ప్రభువు నామమందు పరిశుద్ధతను సంతరించుకొని నాయనా మీ చిత్తానుసారముగా నడుచుకుంటూ మమ్మను మేమే మీ కొరకు నైవేద్యముగా సమర్పించుకొనగలిగే గొప్ప భాగ్యమును అనుదినము మాకు దయచేయండి. అలాగునే తండ్రి, మీ సేవను యథార్థమైనదిగా జరిగిస్తూ అనేక మంది మా సహోదరి సోదరులను మీ కొరకు నైవేద్యముగా మలచుటలో, మీ వాక్యమును ప్రకటించి వారిని అందరినీ నీతి మార్గములోనికి తీసుకుని వచ్చుటలో అలుపెరగని సేవను మా జీవితకాలమంతా చేయగలుగుటకు కృపను, సహాయమును అనుగ్రహించమని మిమ్మును వినయముగా కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.